గైస్ ఈ వీడియోలో మనం ఐఫోన్లో చాలా ఈజీగా మనకు నచ్చిన రింగ్ టోన్ ఏ విధంగా పెట్టుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, అంతేకాకుండా ఫ్రీగా చేసుకోవచ్చు. బట్ ఐఫోన్ యూజర్స్ అందరికీ తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ నేను ఒక బ్రౌజర్ ఓపెన్ చేశాను, అంతేకాకుండా యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నాను. youtube.com వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. తర్వాత నేను ఏదైతే రింగ్ టోన్ పెడదాం అనుకుంటున్నానో అది ఇక్కడ సెర్చ్ చేయబోతున్నాను. ఎగ్జాంపుల్కి ఒరిజినల్ ఐఫోన్ రింగ్ టోన్ ఉంది కదా, సెర్చ్ చేస్తున్నాను. కొన్ని రిజల్ట్స్ వచ్చాయి, మీకు నచ్చింది ఓపెన్ చేసుకోవచ్చు. నేను ర్యాండమ్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అడ్రస్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి యూట్యూబ్ అని కీచేస్ ఉంది. ఇక్కడ మనం యూట్యూబ్ అని పూర్తిగా లేకుండా యూబిఈ ఉన్నాయి కదా, ఈ 3 అక్షరాలు కూడా రిమూవ్ చేయవలసి ఉంటుంది. అంటే YOUT అని ఉంటుంది. ఇప్పుడు గో దగ్గర ట్యాప్ చేసేయండి. వెబ్సైట్ మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది అనమాట. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ టైమర్ ఉంది కదా, టైం లిమిట్ అనేది 30 సెకండ్స్ లోపు ఉండాలి. అందుకని ఎక్కువ అయితే మాత్రం మీరు రింగ్ టోన్గా పెట్టుకునే అవకాశం ఉండదు. సో ఇక్కడ 14 సెకండ్స్ అని చూపిస్తుంది, కానీ పెద్ద ప్రాబ్లం లేదు. ఒకవేళ పెద్ద సాంగ్ అయినట్టయితే మీరు ఇక్కడ 30 లోపు ఉండేలా చూసుకోండి, లేదా మీరు ఈ విధంగా స్లైడర్ అయినా కానీ మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ తక్కువగానే ఉంది కాబట్టి నేను కొంచెం కిందకి స్క్రాల్ చేసి సింపుల్గా ఇక్కడ ఫార్మాట్ షిఫ్ట్ టు MP3 ఉంది, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఈ విధంగా డౌన్లోడ్ అని వస్తుంది, ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. మీరు స్ట్రైట్ అవే ఇక్కడ ట్యాప్ చేయొచ్చు, లేదా మీ ఫోన్లో ఫైల్స్ యాప్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి డౌన్లోడ్ సెక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి అయినా కానీ రింగ్ టోన్ ఓపెన్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి నేను స్ట్రైట్ అవే ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ మనకి యూజ్ యాజ్ రింగ్ టోన్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్ అన్ని కనిపించకపోయినా కొంచెం విధంగా కిందకి స్క్రాల్ చేస్తే కనిపించే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ యూజ్ యాజ్ రింగ్ టోన్ అనే ఆప్షన్ కనిపిస్తే చాలు, ఇక్కడ ట్యాప్ చేయండి సరిపోతుంది. స్ట్రైట్ అవే మనం డౌన్లోడ్ చేసిన రింగ్ టోన్ సెలెక్ట్ అవుతుంది. మీరు అక్కడ ట్యాప్ చేస్తే ప్రివ్యూ కూడా వస్తుంది. బట్ బ్యాక్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే రింగ్ టోన్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు ఇప్పుడు ఏ రింగ్ టోన్ అయితే డౌన్లోడ్ సెట్ చేశారో అదే మీకు రావడం జరుగుతుంది. సో ఇంత ఈజీగా యూట్యూబ్ నుంచే మీకు నచ్చిన వీడియోని రింగ్ టోన్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రాసెస్ చాలా ఈజీ, చాలా మంది యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్క వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.